మై గాడ్, మై ఫ్రెండ్ 15 అడుగుల హైట్ నుంచి కింద పడిపోయాడు. ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్కి వచ్చారు రవి. ఈరోజు మేము మాకు అతి సమీపంలో ఉన్నటువంటి వాల్మీకి కేవ్స్ అయితే చూపించబోతున్నాము. వాల్మీకి గుహలు. ఇది వచ్చేసి నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బోయినవన్ల పల్లెలో అయితే ఏర్పడింది. చూడండి ఫ్రెండ్స్. వచ్చేసామండి. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కొండ మీద కనిపిస్తున్న ఈ షెడ్ల దగ్గర అయితే ఉన్నాయి కేవ్స్. సో ఇక్కడైతే రోడ్డు నిర్మాణంలో ఉంది. సో బాగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న విగ్రహం అయితే వాల్మీకి గారిది చూస్తున్నారు కదా. వచ్చేసామండి. ఇక అయితే ఇక్కడ కనిపిస్తున్న షెడ్లో అయితే త్వరలోనే అన్నదాన కార్యక్రమం కూడా జరగబోతుంది. చూద్దాం మరి లోపల ఎట్లుందో ఏం కథనో. ఇదే ద్వారము. ఇక్కడ చూడడానికి అయితే సూపర్ అంటే మైండ్ బ్లోయింగ్ అయితే ఉంది. సో ఇక్కడ టికెట్ కూడా పెట్టడం జరిగింది. పెద్దవారికి అయితే 50 రూపాయలు, పిల్లలకైతే 30 రూపాయలు అండి టికెట్. చాలా ప్రశాంతమైన ప్రాంతం. ప్రకృతి ఆస్వాదిస్తూ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ. ఇదిగో ఇదే నా టికెట్. ఇక ముందుకు ప్రయాణం సాగిద్దాం పదండి. ఇంకా టికెట్ అయితే చూపించి లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. చూడాలి ఇంకా మామూలుగా అయితే లేదు. వాళ్ళు ఉన్నాయి కదా స్వామి, ఇవి దోగినారా? ఇది ఏర్పడినది. పక్కనేలే మన ఫ్రీ స్వామి. మొన్న వచ్చిన రోజు, ఈరోజు మళ్ళీ 50 రూపాయలు టికెట్ పెట్టినారు. కదా లైట్లు ఎట్లా పెట్టినారా? ఇది ఇవంతకి ఇవి ఏర్పడినవి. అవి సెట్ చేసినట్టు కాస్తాం. అవి సెట్ చేసినట్టు కాస్తాం. అవి ఈడ లింగమయ్య వెలిచినాడు ఆల్రెడీ. చెప్పులు కొంచెం దూరమైనట్టు వర్క్ చేసేది. అదే స్వామి డెవలప్మెంట్. ఇక్కడ చూడు కొండలు అర్రలు ఎట్లున్నాయో. స్వామి ముందర నడుస్తుంది రే, నేను వీడియో రికార్డ్ చేసుకుంటూ వస్తాను. చిన్నగా స్వామి, రాజ్యస్వామి చిన్నగా పాలగొట్టి ఇప్పుడే డెవలప్ అవుతుంది ఇది.
మై గాడ్, ఇక్కడ కాదు స్వామి చక్కగా పోయేది, నిదానమే మరి పోవాల్సినవి. వీడియో తీసుకుంటా ఫుల్ లెంతుడు. ఒక్క పుట్లో తాళ్ళు స్వామి, ఇదల్లంగా తాళ్ళు అంట, ఇదల్లా ఏంటివి లేదంట. మొత్తం ఒకే రాయి కదా స్వామి, ఇది 2 భాగాలుగా విడిపోయింది అంతే ఈడ కదా. సేమ్ ఇట్లనే స్వామి. ఇప్పుడు పెయిన్ బోర్ పెట్టినాం అనుకో, పెయిన్ పెట్టి ఆడికి వచ్చినాక ఇంకా ఏం చేస్తావు, ఇంకా మొత్తం దిగుతుంది. ఇంకా ఏదో సొరంగం పడింది అనుకుంటారు ఎవరన్నా వచ్చి. ఏ శుద్ధరాయి స్వామి ఇది, శుద్ధరాయి స్వామి ఇది, మారరు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా రాసి పెట్టినారు అంతా గలీజ్గా. ఫ్యాన్లు బాగా పెట్టినారు అబ్బా, చల్లగా గాలి పెడుతున్నాయి, పెద్ద ఫ్యాన్లు పెట్టినారు. ఏంటి కింద లైట్లు పెట్టలేరు స్వామి? మరి 6 రూపాయల టికెట్ ఊకినేనా? ఇది ఇంతకైనా 6 రూపాయల టికెట్. బెలూన్ గుహలు చూసినావే ఎట్లున్నాయో దానిలోకి లే. ఎప్పుడు పోతావు? ఇప్పుడు పోతావు బెలూన్ గుహలు స్వామి? ఇదల్లా అయితే కనిపించట్లేదు, లైట్లు లేవు, ఇటువరకే ఉంది డెవలప్మెంటు. దండిగా ఉంది స్వామి. ఇది ఎంత ఉంది తెలుసా? మీ సెల్ లైట్లు ఎదురు పారి దారి మొత్తం చీకటిమయం, ఏం లేదు ఇక్కడ. ఫ్యాన్లు లైట్లు ఉన్నాయి కదా స్వామి అదల్లా, మరి ఎందుకు వేసలేరు? ఈ సాములు దూరం పోతారని వేసినట్టు లేరు. ఆ స్వామి మడి రమ్మనే కదా. స్వామి లైట్లు ఎదురారి. ఏమని రాసినారు స్వామి? అల్లరి అడిగేస్తున్నా. నమ శివాయ. పాతాళ గంగలేకి పోయినట్టుంది. ఇక్కడ సిట్టింగ్ చేయనీకి ఉంది స్వామి. ఓ నమ శివాయ. థ్యాంక్ యూ స్వామి. లైట్లు వేసినాడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నీళ్ళుండే స్వామి అప్పుడు. సో బ్యూటిఫుల్. వావ్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. స్వామి స్లో డౌన్, మీరు బోరింగ్, నేను తీసుకుంటా వస్తా. పాపా స్వామి పాప చక్కగా చెప్తాగా. ఈ బచ్చం నీ అద్దాలు తీసేసామి, ఫోటో కాదు ఇది. పాపా స్వామి మైండ్ బ్లోయింగ్ స్వామి. వాల్మీకి గుహలు సూపర్, మైండ్ బ్లోయింగ్. ఫెంటాస్టిక్, సూపర్ వ్యూ అబ్బా. ఇది చాలా దూరం పోలా స్వామి. ఇంకా స్వామి ఇక ఫస్ట్ ఈ రూట్ పోయేద్దాంపా.
ఇంకా అంతే ఇంకా లైట్లు ఉన్నాయి సైడ్ పోదాం స్వామి. సో ఎన్ని ఒక కిలోమీటర్ వేస్తారు స్వామి. ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇప్పుడు కరెంటు పోతే కనుక ఓ నమ శివాయ. స్వామి బలుంది కదా ఇది హాలీవుడ్. మరి లైట్లులే ఏం లేదు స్వామి. అప్పట్లో తాళ్ళంట కింది మిందికి. స్వామి ఇక్కడ గుహని కనిపెడదామా? సిమెంట్, జస్ట్ లైక్ సిమెంట్. కొంచెం స్ట్రెస్ వస్తున్నట్టుంది కదా. సామే మన వాళ్ళు అంతేలే కానీ అక్కడ చూసామే ఎట్లుంది అది. సేక్ కాకుండా ఇలా వా సూపర్ ఉంది కదా అసలుకి. ఇది లైట్ వేరేది పెట్టిండంటే బాగుంది స్వామి. ఇది గ్రీన్ కలర్ పెట్టిన పార్క్ మాదిరి ఉంది. స్టార్ట్ అయినాయి స్వామి చెమటలు. వాల్మీకి కేవ్స్ సూపర్ మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి మొత్తానికైతే. చూడాల్సిన సాములు ఎవరైనా ఉంటే రావచ్చు. ₹50 టికెట్. ఫ్యూచర్లో పెరగవచ్చు. కాకపోతే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎట్లున్నాయి చూడండి అసలు. పోవచ్చు లోపలికి. పోదాం పారు. ఇట్లే పోయి యాగంటిలో ఆనందిలో వెళ్దాం. ఏ వాటరు ఏది లేదు స్వామి. ఇంకా పోనీకి లేదు. పోవచ్చా లోపలికి? శివుడు ఉన్నాడా? స్వామి ఇట్లా పట్టుకో. ఎన్నో సంవత్సరాలు ఇల్లు తాకి 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 కదా కొత్తగా కనిపెడదాం. శబ్దాలు స్వామి పేషెంట్లు వచ్చి పోతారు ఇలా. కొత్త శబ్దాలు స్వామి. బాగా ఏదో ఉందంట స్వామి. ఏమో ఈ స్వామి అసలు ఆ స్వామి ఎవరు ఉన్నారండి. వా దుడ్డు దండుకునే స్వామిడా. పోనీక లే స్వామిడా. మంచి పట్టింది లేదు అసలుకి. ఏమి లేదు స్వామి. ఇట్లే ఉంది సేమ్ ఉందా. సున్నీకి ఎట్లుందో తెలుసా ఇది లొకేషను. ఏ అబ్రాడ్లోనో లేదంటే సింగపూర్లోనో ఉన్నట్టుంది. స్వామి పొయ్యే కొద్ది ఇట్లే ఉంది స్వామిగా. చూస్తే కనుక మైండ్ బ్లోయింగ్. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సూపర్గా ఉంటుంది. ఓం నమః శివాయ. అయితే ఏం కనిపించలేదు సార్ మాకి. నాటికే లాస్ట్ పోవచ్చంట కదా స్వామి. ఇంకా దండి దూరము. నందీశ్వరుడు అంట ఫ్రెండ్స్. చూడండి వస్తే కనుక దీన్ని కూడా విజిట్ చేయండి.
సూర్యునికి మాత్రం లొకేషన్ పిక్స్. ఏంది సార్ ఇది? టెంకాయ కొట్టేకి సిమెంట్ అలిగినారా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఉండి కూడా పెట్టినారు సార్ ఈడ. ఇక్కడ ఏది లేదా కదా? ఏమో ఉందేం పోయినారు సాములకి యాక్చువల్లీ ఉంది. అది చూడు మరి ఒంటరి విహారి. ఏదో ఆట వరకే ఇంకా కలిపేది నాకు. సూపర్ మైండ్ బ్లోయింగ్ అప్ప. కాదు, మన దగ్గర అందుబాటులో కూడా ఇంత మంచి లొకేషన్ ఉందంటే మనమే డెవలప్ చేయాలబ్బా దీని. ఇంకా పాపులారిటీ ఇవ్వాలా మనమే. ఇక్కడ ఏదో ఉంది, లేదు ఏం లేదు. పేకి చూస్తే కొండ చూస్తే అట్లా ఉంది, లోపల చూస్తే అంతా ఏం లేదు. ఫుల్ చెమటలతో కిక్కిర్చిపోయింది మొత్తానికి. ఇది తెచ్చుకుంటే బాగుంది స్వామి. ఇలా మొన్న వచ్చినప్పుడు ఇదల్లా బుడద బుడద ఉన్నాయంట స్వామి. ఏమో స్వామి తీసేశారు గోవిందని. ఇంకా మబ్బుకి ఇంకా స్వామి ఇక్కడ ఏదో ఇక్కడ ఉంది స్వామి, మనం వచ్చినదే కదా అది. ఇక్కడైతే ఏదో ఉంది మొత్తానికి. అయితే లైట్లు లేవు, ఫ్యాన్లు లేవు. మా స్వామి ప్రయోగాలు చేస్తున్నాడు చూడండి, చూద్దాం. అప్పట్లో తాళ్ళు కట్టి దిగుతున్నాడు స్వామి. మరి అప్పుడు ఎట్లుండాలా మన ఇంకైతే తాళ్ళు అంటాం మళ్ళీ అప్పట్లో. ఏంది చంపేనా? బాయిలు ఉన్నాయా? బాయిలు ఉన్నాయంట ఫ్రెండ్స్. చాలా కష్టపడి ఎక్కుతున్నారు. అయితే వచ్చేసాము. స్వామి కొంచెం దారి చిప్పుకుంటా పో స్వామి, పోతా ఉన్నావు. మొన్నసారి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ స్వాములు ఇటు వరకు వచ్చి ఎక్కలాకి ఎన్ని కూర్చున్నారు స్వామి. ఓ మై గాడ్ స్వామి, సెల్లన్న పట్టుకో లేకుంటే బై హ్యాండ్ అని. బట్ రికార్డింగ్ ఫస్ట్ బట్ బట్ పడసామి రాత్రలేదా